జ్యోతిరావు పూలే వర్ధంతి. ఆ మహానుభావుడు 197 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో పూణేలో జన్మించారు. 1890లో ఆయన మరణించడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులలో వర్ణ వ్యవస్థ అత్యంత బలంగా కొన్ని సామాజిక వర్గాలే చదువుకోవాలని, ఆడవాళ్ళకు అసలు చదువు ఉండకూడదని గొప్పగా ఉన్న పరిస్థితులలో ఈ మహాత్ముడు ఆ రోజు జన్మించడం జరిగింది. అది కూడా శూద్రులు అనే ఒక జాతిలో, శూద్రులు అని పిలువబడే ఒక జాతిలో ఆయన జన్మించడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితులలో చదువుకోవాలనే ఆలోచన రావటమే కష్టంగా ఉండే పరిస్థితి. వాళ్ళ నాన్నగారికి ఈ బాబుని చదివించాలనే కోరిక ఉంది. ఆ బాబు కూడా చదువుకోవాలనే ఆలోచన ఒక పసి వయసులో వచ్చింది. చివరికి ఏమైందంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే గోవిందరావు గారి వాళ్ళ నాన్నగారిని నిరాశపరుస్తూ వచ్చారు. కానీ పట్టుదలతోటి చదివించాలనే నిర్ణయం తీసుకొని స్కూల్లో చేర్పించడం జరిగింది. స్కూల్లో చేర్పించినా కానీ ఎన్నో అవమానాలు భరించారు. దాని తర్వాత స్కూల్ కూడా మానిపించారు. స్కూల్ మానిపించినా కానీ ఆయన ఏ స్థితిలో కూడా, ఆ బాలుడు ఏ స్థితిలో కూడా తగ్గకుండా ఏ కాగితం దొరికితే ఆ కాగితం తీసి చదువుకోవటం ప్రారంభించారు. ఆయన ఆసక్తి గమనించి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు చదివించాలా బాబునని చెప్పి మళ్ళా తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించడం జరిగింది. అంటే ఆ రోజున్న పరిస్థితులు, వర్ణ వ్యవస్థ ఏమంటున్నారు, చాతుర్వర్ణం అంటున్నారు. బ్రహ్మతల్లో నుంచి బ్రాహ్మణులు వచ్చారని, భుజాల్లో నుంచి క్షత్రులు వచ్చారని, తొడల్లో నుంచి వైశ్యులు వచ్చారని, పాదాల నుంచి శూద్రులు వచ్చారని. దాని తర్వాత ఇంకొక నీచమైన ఆలోచన, అతి శూద్రులు అని చెప్పి ఇంకొక పదాన్ని తగిలించారు. వాళ్ళని ఊరు బయట ఉంచారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతదేశ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులలో ఏ అతి శూద్రులు అని చెప్పి హీన స్థితిలో వాళ్ళని ఊరు బయట ఉంచారో, సమాజానికి దూరంగా వాళ్ళే దిక్కయ్యారు వీళ్ళకి. వాళ్ళు కానీ పారిశుద్ధ్య కార్మిక రంగంలో వాళ్ళంటూ లేకపోతే ఈ వ్యవస్థ మొత్తం కంపు కొట్టిపోయే పరిస్థితి ఉంది. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే సామాజిక అసమానతల నుంచి అనేక మంది పీడిత వర్గాలని, బాధిత వర్గాలని బయటికి తీసుకురావడానికి చదువు ఒకటే మార్గం అని, అది కూడా మహిళలకు కూడా చదువు ఉండాలని సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేశారు. ఆయనకి సహధర్మచారిణిగా సావిత్రిబాయి పూలే గారు ఆయనకి సహధర్మచారిణిగా ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు కల్లేపు నీళ్ళు జరిగారు, రకరకాల ఇబ్బందులు గురి చేసినా కానీ ఆ రోజున్న సామాజిక ఆర్థిక పరిస్థితులలో వీళ్ళు ఎంతో కఠోరంగా పూనుకొని ఈరోజు మనం ఈ స్థితిలో, శూద్రులమనే మనం ఈ స్థితిలో ఉండటానికి కారణమైన జ్యోతిరావు పూలే వర్ధంతిని జరుపుకోవాలని, ఆయన్ని గుర్తు చేసుకొని ఆయన జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ మనకు ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే.